ఇది వ్యాపారం. హలో మావ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7:30 అవుతుంది మావ. ఈ రోజు అయితే మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే బయలుదేరిపోయాం మావ. మా ఆటోలు అయితే షెడ్లో ఉన్నాయి, అక్కడ వరకు బండి మీద అయితే వెళ్తున్నమాట. ఈ క్లైమేట్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది మావ. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఏంటో కూడా తెలియట్లేదు. అందుకని చెప్పి బళ్ళు అయితే ఇంటి దగ్గర అయితే పెట్టట్లేదు, షెడ్ దగ్గర అయితే పెడుతున్నాం. మన బండ్లు ఏమో సంచులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తడిసిపోయినాయి అంటే అసలు ఆరో. అందుకని షెడ్లో అయితే బండి పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడైతే షెడ్కి వెళ్ళి బండి తీసుకుని మేమైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. నిన్న అయితే మనం ఒక 5 బస్తాలు మిర్చి, ఒక 4 బస్తాలు దొండకాయ అయితే వేసాం కదా, దాని మీద మనకైతే మాత్రం చాలా బాగా మిగిలింది మావ. ఈ మధ్యకాలంలో అంత లాభం అయితే ఎప్పుడు రాలేదు, అంత లాభం అయితే వచ్చిందన్నమాట. 2 ఆటోలు అయితే పెడతా ఉన్నాం కదా, అందుకని చెప్పి మనకి వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. ఈ రోజు అయితే మళ్ళీ తక్కువ రేట్లో ఉంటే మళ్ళీ ఈ రోజు కూడా మిర్చి వేస్తాను మావ. వరుసగా 3 రోజుల నుంచి 5 బస్తాల చొప్పున అయితే మిర్చి అయితే అమ్ముతూ వచ్చాం. ఈ రోజు కూడా దొరికితే మళ్ళీ ఈ రోజు కూడా 5 కాదు, ఈ రోజు అయితే ఒక 6-7 బస్తాలు అయితే మిర్చి అయితే వేద్దాం అనుకున్నాను అనమాట. బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం మామ. ఈ రోజు అయితే మాత్రం 2 ఆటోలకి సరిపడగా సరుకు అయితే వేయాలి. నిన్నైతే 2 ఆటోలకి సరిపడగా అయితే వేయలేదు. ఒక 5 బస్తాలు అయితే 4 బస్తాలు ఏమో దొండకాయ వేసాం కదా, అదైతే మనకి 2 ఆటోలకి సరిపోలేదు. ఈ రోజు అయితే మన దగ్గర కాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి 2 ఆటోలకి సరిపడగా కొంచెం సరుకు అయితే ఎక్కువైతే వేసుకుని అయితే పోదామని చెప్పి అయితే అనుకున్నమాట. మార్కెట్ అయితే కొంచెం ఖాళీగా అయితే అనిపించింది మామ నాకు రాగానే. ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది కానీ ఇప్పుడైతే కొంచెం ఖాళీగా అనిపించింది. అంటే ఖాళీగా ఉండడానికి ఇంకో కారణం ఉంది, నేనైతే చాలా లేట్గా వస్తాను అనమాట మార్కెట్కి, అందుకని చెప్పి కొంచెం ఖాళీగా అయితే ఉంది. రాగానే బీరకాయ అయితే కనిపించింది మా ఎంట్రన్స్లోనే. మనం ఎప్పుడైతే ఈ షాప్ దగ్గర మనం బీరకాయ అయితే వేస్తాం. ఈ షాప్ దగ్గర బీరకాయ అయితే ఉంది, ఇదైతే 20 రూపాయలు చెప్తున్నారు, మనకైతే 15 రూపాయలకు అయితే వస్తుంది అన్నారు. సర్లే చూద్దామని చెప్పి నేనైతే ముందుకు పోయాను. దాన్ని అయితే నేను 10 రూపాయలకి అడిగాను మామ. ఇస్తారు లేకపోతే లేదని, ఎందుకంటే బీరకాయ అంత క్వాలిటీగా లేదు అది, అందుకని చెప్పి 10 రూపాయలకి అడిగాను. ఈ మిర్చి అయితే సేమ్ ఇదే మిర్చి నిన్న మనం వేసామా, నిన్న అయితే మనకి ఇది 15 రూపాయలు పడింది. ఈ రోజు అయితే మాత్రం 22 రూపాయలు 20 రూపాయలు అయితే ఆ రేట్ అయితే చెప్తున్నారు. నేనైతే అడగలేదు, ఎందుకంటే ఆ మిర్చి కొంచెం నిన్న స్లోగా వెళ్ళింది. ఇదొకటి, ఈ మిర్చి ఒకటి ఉందమ్మా, ఇదైతే 20 రూపాయలు చెప్తున్నారు, తగ్గుతుంది, కానీ నేను ఇంకా అడగలేదు, అదైతే బాగాలేదు అంతగా. తర్వాత బెండకాయ చూసాను మా, బెండకాయ అయితే మాత్రం బాగానే ఉంది. ఇదైతే 10 రూపాయలు చెప్తున్నారు కేజీ. బెండకాయ అయితే మాత్రం సంచులతో ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత బెండకాయ అయితే ఉంది మా మార్కెట్లో. చాలా వేస్టేజ్ కూడా ఉందన్నమాట బెండకాయలు. అంటే మార్కెట్లో ఎల్లక పక్కకు పడేసిన బెండకాయ కూడా చాలా ఉంది. ఇక్కడ ఏ కవర్ అయినా కానీ 100 రూపాయలు మా ఈ షాప్ దగ్గర. ఈ సొరకాయ, టమాటా, దొండకాయ, బెండకాయ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కవర్లన్నీ కూడా ఏదైనా సరే 100 రూపాయలు. కవర్ వచ్చి 15 కేజీలు ఉంటుంది, ఆ కవర్ అయితే 100 రూపాయలు అన్నమాట. సొరకాయ అయితే మాత్రం చాలా బాగుంది మా, తర్వాత తీసుకుందాం అని చెప్పి అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ కాకరకాయ అయితే కేజీ 15 రూపాయలు చెప్తున్నారు మా. కాకరకాయ లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు ఇది, ఎందుకంటే చాలా లావు ఉంది. ఎంత లావు కాకరకాయ అయితే నేను చూడలేదు, చాలా లావు అయితే ఉంది కాకరకాయ. సరే అని చెప్పి నేనైతే వేయలేదు. ఈ కీరా వచ్చి కేజీ 10 రూపాయలు మామ. కీరా అయితే కొంచెం క్వాలిటీగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ బీరకాయ అయితే మాట్లాడుతున్నాను కానీ అవ్వట్లేదు. ఆయన అయితే 10 రూపాయలకి అయితే అవ్వదన్నాడు, తర్వాత 12 రూపాయలు అన్నారు, కానీ నేనైతే వేసుకోలేదు. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి అనమాట. ఇది వచ్చి మనకి దోసకాయ. ఈ దోసకాయ కూడా కేజీ 10 రూపాయలు. దోసకాయ అయితే మనం ఎక్కువైతే వేయం, ఎప్పుడైనా వేస్తాం, బ్యాగ్ అయితే వేసేవాళ్ళం. ఈ మధ్య అయితే అది కూడా వేయలేదు. ఈ కీరా చూడండి మా, చిన్నది ఇది. కీరా అయితే చాలా బాగుంటుంది ఇదైతే. ఈ కీరా వచ్చి 2 సంచులు 500 చెప్తున్నారు. 2 సంచులు 500 అంటే సంచి వచ్చి 200 రూపాయలకి అయితే రావచ్చు, కానీ నేనైతే అడగలేదు. ఆ బీట్రూట్ అయితే మాత్రం కేజీ 10 రూపాయలు, 10 రూపాయల కంటే లోపే ఉంది మా బీట్రూట్ ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వేరే షాప్లో అయితే బెండకాయ అయితే తీసుకున్నాను మా. మొత్తం అయితే 8 సంచులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ అయితే ఒక ఆయన అయితే నాతో ఉంటారు, ఆయన అయితే ఒక సంచి అయితే తీసుకున్నారు ఈ బెండకాయ. తర్వాత మిగిలిన ఆ 7 సంచులు కూడా మనమే తీసుకున్నమాట. బెండకాయ అయితే చాలా బాగుంది మా ఇది, కానీ రేటు కూడా చాలా తక్కువలో దొరికింది. కేజీ వచ్చి 8 రూపాయలు దొరికిందన్నమాట. మనం ఏమి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాం కాదు మా, వాళ్ళకి పడ్డ రేట్లోనే మనకైతే ఇస్తూ ఉంటారు. అది 8 రూపాయలకి మనం వేసుకోకపోయినా కానీ ఎవరొకరు పట్టుకెళ్తారు, కానీ 7 సంచులు ఒక్కరు పట్టుకెళ్తారు కదా, అందుకని చెప్పి మనకైతే కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతూ ఉంటుంది అన్నమాట, ఎప్పుడు ఎక్కువ వేస్తాం కాబట్టి. తర్వాత ఈ దొండకాయ చూసాను మా. ఈ దొండకాయ అయితే చూడడానికి పైకి బాగానే ఉంది, కానీ ఇస్తే మాత్రం మొత్తం అంతా రెడ్ ఉంది, లోపల మొత్తం అన్ని పళ్ళు మాట. అందుకని చెప్పి దొండకాయ అయితే తీసుకోలేదు. 2 ఐటమ్ అయితే ఇంకోటి ఏదో ఒకటి వేయాలి. తర్వాత మళ్ళీ మార్కెట్లో చూద్దాం లేని చెప్పి అయితే అనుకున్నాను, కానీ ఈ లోపు అయితే మనం ఫస్ట్ బీరకాయ అడిగాం కదా, ఆయన అయితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, సరే మనీ పట్టుకెళ్ళిపో 10 రూపాయలకి అని చెప్పి. సరే అన్న వస్తున్నాను. ఈ లోపు నేను బెండకాయ పట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి బీరకాయ వేసుకెళ్తానని అయితే చెప్పిన మావ. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, మీరు 8 రూపాయలకి 10 రూపాయలకి కొంటున్నారు, రైతు ఏమైపోతాడని చెప్పి చాలామంది అయితే అంటూ ఉన్నారు. కానీ నేనేమో రైతు దగ్గర ఏం కొనట్లేదు మావ. నేనైతే మార్కెట్లో కమిషన్ దగ్గర అయితే నేనైతే కొంటా ఉన్నాను సరుకు అయితే. మీరైతే అదైతే అర్థం చేసుకోవాలి. అది తెలియకుండా మీరు ఏమంటున్నారంటే, మీరు రైతు దగ్గర ఇలా కొనేస్తున్నారా, రైతు ఏమైపోతాడంటే, నేనైతే డైరెక్ట్గా రైతు దగ్గర అయితే కొనట్లేదు కదా, నేనైతే మార్కెట్లో కొంటున్నాను సరుకు. చాలామందికి ఏమో తెలియట్లేదు. ఇప్పుడైతే మళ్ళీ బీరకాయ అయితే వేసుకున్నాను మావ. బీరకాయ వచ్చి ఒక 5 బాక్సులు అయితే వేసుకున్నాను, కేజీ వచ్చి 10 రూపాయలు. ఈ 10 రూపాయల చొప్పున అయితే మనం ఒక 5 బాక్సులు అయితే వేసుకున్నాం. ముందే ఇది మనకు 10 రూపాయల కంటే ఒక 10-12 బాక్సులు అయితే వేసుకుందన్నమాట. కానీ లోపు మనం ఈ బెండకాయ పట్టేసాం కదా, అందుకని చెప్పి బీరకాయ అయితే కొంచెం తక్కువ వేసుకోవాల్సి వచ్చింది. ఒక 5 బాక్సులు. బాక్స్ వచ్చి 40 కిలోలు అలా అయితే వస్తూ ఉంటుంది మామ. ఇది వచ్చి మనకి ఈ 5 బాక్సులు కలిపి మనకి 222 కిలోలు అయితే వచ్చినాయి. మనం అయితే కేజీల లెక్కన కడితే 10 రూపాయలు చొప్పున 2200 అయితే దీని బిల్ అయింది మామ.
మా వాడు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఈ రెండు వేసాం కదా, వేరేది ఏదో ఒకటి వేయాలి, కాంబినేషన్ వేయాలి, సొరకాయ వేయని చెప్పి మా వాడు ఒకటే గొడవ. సొరకాయ ఎక్కడ నాకైతే అంతగా ఏం అనిపించట్లేదు. సొరకాయ అంటే అంత క్వాలిటీగా అయితే లేదు, ముదురులు అయితే ఉన్నాయి. సర్లే ఏదో ఒకటి వేద్దాంలే అని చెప్పి ఆటో అయితే తీసాను. మా ముందుకైతే అలా వెళ్తా ఉన్నాను, సైడ్లు చూసుకుంటూ ఏదైనా తక్కువలో దొరుకుతుందని. ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్లో రోడ్డు మైల్లోనే పెట్టి సరుకు అయితే కొంటూ ఉంటారు మనం కూడా అంతే. అలాంటప్పుడు ఏమవుతుందంటే వెనకాల వాళ్ళు ఆగిపోతూ ఉంటాయి, ట్రాఫిక్ అయిపోతుంటుంది. వెళ్తా ఈ మ్యాంగో అయితే చూసాను. మ్యాంగో అయితే చాలా బాగుంది. సరే అని చెప్పి ఒక 3 సంచులు అయితే తీసుకున్నాను. ఇది వచ్చి మనకి సంచి వచ్చి 800 పడింది. సంచి అయితే ఒక 50 కేజీలు ఉంటుంది. సంచి వచ్చి మనకి 800 పడింది. మరి కేజీ ఎంత అయిందో మీరే లెక్కేసి చెప్పండి. తర్వాత ఈ 3 సంచులు అవి ఒక 5 బాక్సులు బీరకాయ, ఒక 7 సంచులేమో బెండకాయ, ఇంచుమించు ఇవన్నీ కలిపి మనకి 800 కేజీలు పైకి వచ్చేసింది మన దగ్గర. ఇంకా ఒక 2 ట్రేలు అయితే దొండకాయ ఉంది, అదొక 30 కిలోలు అయితే ఉంటుంది. మొత్తం అన్ని కలిపితే మన దగ్గర ఒక 850 కిలోల సరుకు అయితే ఉంది. ఈ రోజు సరుకు అంతా మనం అమ్మేస్తే మనకి మంచి లాభం వస్తుంది. ఎందుకంటే మన దగ్గర 2 ఆటోలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు అమ్మడానికి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. సరే అని చెప్పి మేమైతే మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడేమో చాలామంది ఏమంటున్నారంటే, మీకు ఇందాక ఆల్రెడీ చెప్తా మధ్యలో ఆపేసిన వీడియో రన్ అవుతా ఉందని. అంటే చాలామంది ఏమంటున్నారంటే, నువ్వు 8 రూపాయలకి 7 రూపాయలకి కొనేస్తున్నావు, రైతు ఏమైపోతారని చెప్పి మీరైతే చాలామంది అయితే కామెంట్లు పెడతా ఉన్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఒక విధంగా హెల్ప్ చేసినట్టే ఏ రకంగా అంటే, మార్కెట్లో ఉన్న 7 బస్తాలు 8 బస్తాలు 10 బస్తాలు ఏదో ఒక రేటుకి అయితే కొనుక్కొని వెళ్ళి దాన్ని అయితే బయట ఏదో తక్కువ రేట్లో సేల్ చేసి నేనైతే రొటేషన్ అయితే చేస్తున్నాను మరి దాన్ని మార్కెట్లోనే ఉంచేసి ఎక్కడ వెళ్లకుండా ఆ రకంగా అయితే కాదు. నా వల్ల కొంతమంది అయితే బళ్ళు పెరిగినాయి అంటున్నారు. బళ్ళు పెరిగినాయి అంటే నా వల్ల బళ్ళు పెరిగినాయని మీరు అయితే అనుకుంటే మాత్రం నిజంగా ఒక హెల్ప్ ఏమో ఇదైతే రైతులకైతే. ఏ రకంగా అంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఏదైతే గిట్టుబాటు ధర లేదో దాన్ని మనం కొంటాం. అంటే ఇప్పుడు రేట్ అనేది నేను డిసైడ్ చేయను, అలాగనే కమిషన్ దారు కూడా డిసైడ్ చేయడు. రేట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే దాని డిమాండ్ అండ్ సప్లైని బట్టి అయితే రేట్ అయితే డిసైడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దాని డిమాండ్ ఎంత ఉంది, దాని సప్లై ఎంత ఉంది, దాన్ని బట్టి రేట్ అయితే డిసైడ్ అవుతుంది. దీన్ని ఇక్కడ ఎవరు కూడా డిసైడ్ చేయడానికి ఎవరు సరిపోరు. ఇప్పుడు అదే బెండకాయ ఒక వారం రోజులు మార్కెట్కి రాలేదంటే అదే బెండకాయ మనం కేజీ 40-50 పెట్టి కూడా కొనాల్సి వస్తుంది అన్నమాట. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డిమాండ్ అండ్ సప్లైని బట్టి రేటు డిసైడ్ అవుతుంది. నేను ఎవరిని రేట్ డిసైడ్ చేయడానికి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఏదో తక్కువ కొనేస్తున్నాను, నేను ఏదో లాభానికి అమ్మేసుకుంటున్నాను ఎలా అనుకుంటున్నారు మీరు. నేను చేసేది కూడా ఒక రకంగా హెల్ప్ ఏమావా. అంటే మీరు సరిగ్గా పాయింట్లో ఆలోచిస్తే మాత్రం ఇది కూడా ఒక రకమైన హెల్పే. నేను మార్కెట్లోనే గిట్టుబాటు ధరలు ఏందనే తీసుకొచ్చి రోడ్ మీద అయితే పెట్టి జనాలు తక్కువ రేట్లో రొటేషన్ అయితే చేస్తూ ఉందన్నమాట. మీరు అర్థం చేసుకుని అయితే కామెంట్ చేయండి నేనైతే మా షెడ్కి అయితే తీసుకొచ్చాను బండి. తీసుకొచ్చేసిన తర్వాత ఈ బండికి ఏమో జాలీ లేదు కదా, అంటే గ్రీన్ ఉంది కదా మన బండి చుట్టూ, జాలీ లేదు కాబట్టి బెండకాయ దీంట్లోనే వేయాలి. బెండకాయ దీంట్లో వేసి బీరకాయ మ్యాంగో అయితే దాని మీద అయితే వేద్దామని చెప్పి అయితే అనుకున్నాం. ఈ సంచులేమో మీరు చాలామంది ఏమంటున్నారంటే సంచులు కట్ చేస్తున్నాం, సంచులు వేస్ట్ చేస్తున్నాం, సంచులు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అయితే చాలామంది అంటున్నారు. నిజానికి ఏంటంటే సంచులు కొనేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఉండరు నా దగ్గర ఒక 100-150 సంచులు అయితే పేరుకుపోయి ఎలా పడితే అలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా వెళ్ళేయలేదు. ఈ సంచులు కూడా అంత క్వాలిటీగా ఏమి ఉండవు ఏం కొత్త సంచులు ఏం కాదు. ఇలా డ్యామేజ్ అయిపోయిన సంచులనే వీటిని కుట్టేసి మళ్ళీ అయ్యే రిపేర్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఈ సంచులు చాలా బొక్కలు ఉంటాయి చుట్టూ చూస్తే అన్ని అంత కుట్టేసి ఉంటాయన్నమాట ఇవన్నీ. అందుకే ఇంక ఇలాగే పని చేయమని చెప్పి మేమైతే కోసేస్తున్నాం. బండి మీద సరికేసేసి ఒక దాని మీద బీరకాయ మ్యాంగో, ఒక దాని మీద అయితే బెండకాయ వేసేసి సరికైతే తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టేసాం. వ్యాపారం అయితే పర్లేదు, బాగానే జరుగుతుంది. ఈ లోపు పెద్ద గాలి 2 గొడుగులు ఇరిగిపోయినాయి. ఇవన్నీ బొక్కాయి మనకి. అంటే ఈ రోజు బండి పెట్టడం మొత్తం అంతా బొక్కే. ఏ రకంగా అంటే ఇదేమో ఫుల్ అసలు ఎలా ఉందంటే క్లైమేట్ ఇది వర్షాకాలం లేకపోతే ఎండాకాలం నాకు అర్థం కావట్లేదు. ఆ గొడుగు చూడండి ఎలా అయిపోయిందో. ఆ గొడుగు కూడా ఇరిగిపోయింది. మీకు చూపించడం మర్చిపోయింది కానీ ఆ గొడుగు కూడా ఇరిగిపోయింది. లోపల పైపులు ఇరిగిపోయినాయి. ఇదేమో కింద పైపు ఇరిగిపోయింది. ఇది కూడా లోపల పైపు ఏమో ఒకటి ఇరిగిపోయింది. మొత్తం 2 గొడుగులు నాశనం అయిపోయినాయి 2 గొడుగులు అంటే గొడుగు వచ్చి మనకు 1500. ఆ 2 గొడుగులు అంటే ఒక 3000 రూపాయలు బొక్క. మళ్ళీ దాన్ని రిపేర్ పట్టుకెళ్ళాలి. అసలు రిపేర్ దాన్ని చేస్తాడో చేయడో కూడా నాకు ఏమో అర్థం కావట్లేదు. ఇవి అయితే పైపులు ఇరిగిపోయినాయి కదా, పైపులు అయితే సచ్చినట్టు కొనుక్కోవాలి అదిగో పక్కన జారేసాం కదా గొడుగు. ఆ గొడుగులు అయితే నాశనం. ఇంకా మనకైతే మళ్ళీ రేపు పొద్దున్న ఆ గొడుగులు లేకపోతే అవ్వదు కాబట్టి గొడుగులు బాగు చేయించుకోవాలి అర్జెంటుగా. బీరకాయ అయితే ఇది 50-50 బీరకాయ ఈ బీరకాయ అయితే పెద్ద క్వాలిటీగా అయితే ఉండదు కాబట్టి ఈ బీరకాయ మనకి అందుకే మార్కెట్లో 10 రూపాయలు దొరికింది. ఇది కూడా మనం రీసైకిల్ చేసిన మనం దీన్ని బయటకు తెచ్చి కొంచెం రొటేషన్ చేసినట్టే ఆ బీరకాయని కూడా. ఎందుకంటే మార్కెట్లో పొలం ఉందా బీరకాయ, కానీ అదేమంత క్వాలిటీగా లేదు కాబట్టి షాప్లో అయితే పట్టుకెళ్ళరు. మనలాంటి బండోళ్ళే దాన్ని అయితే వేయాలి. రోడ్డు మీద తెచ్చి తక్కువ రేటుకి అయితే అమ్మేసి ఏదో రకంగా సేల్ అయితే చేయాలన్నమాట. మనం కూడా ఏం పుణ్యాన్ని చేయట్లేదు, మనం కూడా లాభం తీసుకుంటాం, మంచి లాభమే తీసుకుంటాం మనం కూడా. మనం అయితే ఈ బెండకాయ కూడా ఏరుకొనిస్తున్నాం ఎందుకంటే కిలో 30 రూపాయలు పెట్టాం కదా, నైట్ అయ్యేసరికి 20 రూపాయలు పెట్టేద్దాంలే, ఇప్పుడు ఏరుకునే వాళ్ళు ఏరుకుంటారని చెప్పి అయితే వదిలేసామన్నమాట. ఇప్పుడు చూడండి గాలి మనకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్షం వచ్చేస్తే పర్లేదు కానీ గాలి ఏంటి విపరీతమైన గాలి. రోడ్డు మీద కవర్లన్నీ ఎగురుతున్నాయి, దుమ్ము ఎగురుతుంది, అసలు విపరీతమైన గాలి అన్నమాట. 2 బరకాలు కట్టాం కానీ ఈ గాలికైతే ఏమో ఆగట్లేదు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ టైం అయితే 4 అయిపోయింది ఈ 4కి 5కి వర్షం వచ్చిందంటే మాత్రం ఇది నాకు తెలిసి నైట్ అంతా వస్తూనే ఉంటుంది.
మనకి తెలిసిందే కదా, ఇప్పుడు ఈవినింగ్ టైంలో వర్షం మొదలైందంటే అదైతే తెల్లారి వరకు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వర్షం అయితే అసలు రాకూడదు మామ. కానీ చినుకులు అయితే పడతా ఉన్నాయి. ఇంకేం చేయాలో తెలియక నేనైతే ఆటో తీసాను. ఆటోలు తీసుకుని మేమైతే షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనకి షెడ్ పక్కనే వర్షం చూడండి, విపరీతమైన వర్షం చిత్తకూడ పడేస్తుందన్నమాట. వెనకాల బెండకాయ తడిసిపోయింది. బెండకాయ తడిసిపోతే కానీ ఆ లైట్లు తడిసిపోతాయి, లైట్లు పోతాయని బాధ. ఇప్పుడు లైట్ ఒక్కొక్కటి 1900 రూపాయల లైట్, మన దగ్గర 5 లైట్లు ఉన్నాయి ఇప్పుడు బండ్లో. ఇప్పుడు ఆ లైట్లు తడిసిపోతాయేమో అని మళ్ళీ అదొక భయం. స్పీడ్గా నేనైతే ఏదో ఒక రకంగా ఆటో డ్రైవ్ చేసుకుని మా షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మావ. అసలు వర్షం అయితే వచ్చింది, మరి మామూలు వర్షం కాదు, నెక్స్ట్ లెవెల్ వర్షం అన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంత వర్షం లేదు. అంటే ఈ మధ్యకాలంలో అంటే ఇది ఎండాకాలం కాబట్టి ఎలాగో వర్షాలు ఉండవు. కానీ ఇది ఎలా ఉందంటే వర్షం ఇప్పుడు నైట్ మేము ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైం వచ్చి 10 అవుతుంది మామ. 10-10:30. అసలు వర్షం ఇప్పుడు కూడా నాన్ స్టాప్గా పడతానే ఉంది. ఇప్పుడు మేము షెడ్లో బండి అయితే 4:30కి అయితే షెడ్లో తీసుకొచ్చి బండ్లు పెట్టాం. తగ్గిపోగానే మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుని షెడ్లోనే కూర్చున్నాం. నైట్ అయిపోయింది, దోమలు కుట్టేస్తున్నాయి, ఇక్కడేమో వర్షం ఆగట్లేదు, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. మేమైతే ఇంటికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు మామ. వర్షాకాలంలో కూడా ఇంత వర్షం రాదు కదా మామ. అసలు ఎలాంటి వర్షం అంటే మొత్తం మా వీధి అంతా మునిగిపోయింది. ప్లస్ ఇక్కడ షెడ్ దగ్గర ఏమో నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. మనం కట్టి మీద బళ్ళు పెడుతున్నాం కదా, అక్కడ కూడా చెరువు అయిపోయింది మామ. అంత వర్షం అయితే కురిసింది, మామూలు వర్షం అయితే కాదు. ఇంకా ఈ వర్షాలు అయితే 3 రోజులు అయితే ఉంటాయంట మామ. ఈ 3 రోజులు కూడా మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. సరుకు అయితే సగం సరుకు కాదు కదా, దాంట్లో మనం ఒక వంతు సరుకు కూడా పోలేదు. ఇప్పుడు 4 వంతులకి ఒక వంతు సరుకు కూడా అవ్వలేదు అన్నమాట. అంత సరుకు అయితే ఇంకా మన బండిలో ఉంది. ఏం చేయలేము, అర్థం కావట్లేదు మామ. మన అదృష్టం బాగుండి బెండకాయ కొంచెం మంచి బెండకాయ వేసాం. తిరిగి మార్కెట్లో 8 రూపాయలు దొరికినా కానీ మంచి బెండకాయ దొరికింది. దాన్ని అయితే రేపు పొద్దున్న ఏదో ఒక రకంగా అయితే అమ్ముకోవాలి మామ. అంటే కేజీ 20 రూపాయలు పెట్టి పొద్దున్న సాయంత్రం వరకు అమ్మితే ఏదో ఒక రకంగా అయితే అయిపోతుంది. మనమైతే ఈ రోజు వచ్చి 4000 అమ్మాము. మన సరుకు వచ్చి మనకి 8300 అయింది. 4000 అమ్మాము. ఇంకా 4300 అయితే బొక్క ఉంది. ఇందులో మనకి 2 గడుగులు పోయినాయి, వ్యాపారం అవ్వలేదు. ఈ రోజు మొత్తం అంతా కూడా లాసే. అందరూ ఏమంటారంటే నేను 4000 వచ్చింది కదా, మనం 3000 వచ్చింది కదా అంటే ఇలా ఒక రోజులో పోతూ ఉంటుంది అనమాట. ఇది మా రోడ్డు మీద వ్యాపారాల పరిస్థితి అయితే. నైట్ అయితే ఇప్పుడు 6-6:30 అయింది వీడియో రికార్డ్ చేసే టైంకి. అప్పుడు కూడా నాన్ స్టాప్గా వర్షం అయితే వస్తుంది. అప్పటి వరకు ఎందుకు, నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైమే 10-10:30. ఇంకా వర్షం వస్తూనే ఉంది. నేనైతే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను మామ. సరే మరి రేపు పొద్దున్న అయితే మళ్ళీ రోడ్డు మీద అయితే బండితో కలుద్దాం. ఛానల్ అయితే లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే మామ, మరి రేపు పొద్దున్న అయితే కలుద్దాం. ఉంటాను. ఇది వ్యాపారం.